నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం రోజువారీ రొటీన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రోజువారీ రొటీన్ పార్కిన్సన్ రోగులకు చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే మనం మన శరీరానికి ఒక రొటీన్ ఇచ్చినప్పుడు అక్కడ శరీరం రిలాక్స్ అవుతుంది. అక్కడ శరీరం ఒత్తిడిలోకి వెళ్తుంది. అప్పుడు ఈ సైకిల్ మనకు రక్షణ కల్పిస్తుంది. మన మెదడు, మన శరీరం నిరంతరం ఒక స్థితిలో ఉంటే అప్పుడు మన శరీరం, మన మెదడు కలిసి పనిచేయడం ప్రారంభిస్తాయి. అప్పుడు పార్కిన్సన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మన శరీరం మంచి రొటీన్‌లో ఉంటే మనం మంచి జీవితం గడుపుతాం. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ప్రతి వ్యక్తి డబ్బు వెతుకుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, కుటుంబానికి సమయం కేటాయిస్తున్నప్పుడు, ముఖ్యంగా మహిళలు వారు తమ శరీరాన్ని వెనక్కి ఉంచేస్తారు. మరియు మనం మన శరీరాన్ని, మన మెదడును వెనక్కి ఉంచినప్పుడు అప్పుడు ఇలాంటి వ్యాధులు వస్తాయి. మంచి రొటీన్ అవసరం. ఉదయం తేలికపాటి వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. కాబట్టి మొదటగా ఏ రకమైన రొటీన్ ఉండాలి మరియు దీని ప్రాముఖ్యత ఏమిటి అనే దానిపై ప్రారంభిద్దాం. మన మెదడు మరియు శరీరం ఒక స్థాయిలో ఒత్తిడిని తీసుకోగలవు. ఒకరోజు 6 గంటలు లేదా 8 గంటలు ఒత్తిడిలో ఉంటే మిగతా గంటలు విశ్రాంతి తీసుకుంటే మన శరీరం బాగా పనిచేస్తుంది. కానీ అదే ఒత్తిడి 16 గంటలు, 18 గంటలు లేదా 20 గంటలు కొనసాగితే అది మానసిక ఒత్తిడిగా ఉండొచ్చు లేదా శరీరానికి శారీరక ఒత్తిడిగా ఉండొచ్చు. అప్పుడు మన శరీరం క్షీణించడం ప్రారంభిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అలాంటి రొటీన్‌ను అనుసరించాలి. అందుకే నేను నా రోగులకు మొదటగా సలహా ఇస్తాను. మీరు ఉదయం ఏదో ఒక రకమైన తేలికపాటి వ్యాయామం చేయాలి. ఉదయం తేలికపాటి వ్యాయామం చేయాలని నేను అంటున్నాను. ఎందుకంటే మీరు తేలికపాటి వ్యాయామం చేస్తే శరీరం అలసిపోదు, అలసిపోకుండా చురుకుగా ఉంటుంది. ఉదయం వ్యాయామం ముఖ్యం. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది, స్నేహితులను కలుపుతుంది. ఈ రకమైన తేలికపాటి వ్యాయామం మీరు ఉదయం సమయంలో తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఇది శరీరాన్ని తెరవడానికి, శరీరాన్ని చురుకుగా ఉంచడానికి చాలా మంచి పని చేస్తుంది. అలాగే ఈ విధంగా మనకు మంచి స్నేహితులు కూడా ఏర్పడతారు. ఉదాహరణకు మీరు నడకకు వెళ్ళాలనుకుంటే అక్కడ మీకు స్నేహితులు ఏర్పడతారు. అక్కడ ఒక సర్కిల్ ఏర్పడుతుంది. అలాగే మీరు యోగా చేస్తున్నప్పుడు గ్రూప్‌లో చేస్తే మీకు మంచి స్నేహితులు ఏర్పడతారు. ఈ స్నేహితులు చాలా ముఖ్యమైనవి. జీవితంలో పార్కిన్సన్ రోగులు స్నేహితులు లేకపోవడం వంటి పరిస్థితుల్లో ఉంటారు. అందువల్ల పబ్లిక్ ప్రదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు పరస్పర సంబంధాలు ఏర్పడతాయి. ఒత్తిడి తగ్గుతుంది. తేలికపాటి వ్యాయామం తర్వాత బ్రేక్ఫాస్ట్ సమయం వస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఆరోగ్యకరంగా ఉండాలి. ప్రోటీన్, విటమిన్లు ఉండాలి. ఇష్టమైన ఆహారం తీసుకోవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఏది కావాలనుకుంటే తీసుకోవచ్చు. పని కోసం వెళ్లితే 6 నుంచి 8 వరకు గంటలు గడుపుతారు. ఇంట్లో ఉంటే హాబీ ఉండాలి. రిటైర్డ్ అయితే పెయింటింగ్ లేదా గార్డెనింగ్ పూర్తి చేయండి. హాబీకి సమయం ఇవ్వండి. స్నేహితులు లేకపోతే ఇంట్లో భాగస్వామికి సహాయం చేయవచ్చు. దుస్తులు కడుక్కోవడం, దుమ్ము తీయడం చేయవచ్చు. మధ్యాహ్నం నిద్రపోయాక చాయ్ తాగి ఆరోగ్యానికి సమయం కేటాయించాలి. 5:30కి సూర్యుడు వెలుగుతుంది. ఇది వ్యాయామానికి మంచి సమయం. 5:30కి బయటకు వెళ్లి వ్యాయామం చేయవచ్చు. పని కోసం వెళ్లే వారు తిరిగి వస్తారు. వారికి సమయం తక్కువగా ఉంటుంది. పని నుండి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుని శరీరానికి సమయం ఇవ్వండి. క్రీడా కార్యకలాపం చేరండి. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ ఆడండి. శరీర బరువు, జాయింట్ల ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. సరిపోయే క్రీడను ఎంచుకోండి. ఈ సమయంలో టీవీ చూడకండి. ఎందుకంటే అదే వార్తలు పునరావృతమవుతాయి. ఇది మీ మనసుపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ హాబీకి సమయం ఇవ్వండి. హాబీ లేకపోతే ఇంట్లో సహాయం చేయండి. దుస్తులు కడుక్కోవడం, దుమ్ము తీయడం లేదా జాడు వేయడం చేయవచ్చు. కిచెన్లో సహాయం చేయండి. కానీ టీవీకి స్క్రీన్ టైం ఇవ్వకండి. మధ్యాహ్నం కొంచెం ఆహారం తినండి. 12 గంటల నాప్ తీసుకోండి. రిటైర్డ్ అయితే భోజనం తర్వాత నిద్ర మంచిది. ఇది శరీరాన్ని మళ్లీ ప్రారంభించడంలో సహాయపడుతుంది. నిద్ర తర్వాత చాయ్ తాగి ఆరోగ్యానికి సమయం కేటాయించండి. 5:30కి సూర్యుడు వెలుగుతుంది. ఇది వ్యాయామానికి మంచి సమయం. 5:30కి బయటకు వెళ్లి వ్యాయామం చేయండి. నడక లేదా కఠినమైన వ్యాయామం చేయండి. పని కోసం వెళ్లే వారు తిరిగి వస్తారు. వారికి సమయం తక్కువగా ఉంటుంది. పని నుండి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుని శరీరానికి సమయం ఇవ్వండి. క్రీడా కార్యకలాపం చేరండి. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లేదా టేబుల్ టెన్నిస్ ఆడండి. శరీర బరువు, జాయింట్ల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. సరిపోయే క్రీడను ఎంచుకోండి. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొంచెం నిద్రపోయాక చాయ్ తాగిన తర్వాత మీరు ఇప్పుడు ఏమి చేయాలి అంటే మీరు మీ ఆరోగ్యానికి మళ్ళీ సమయం కేటాయించాలి. మీ శరీరానికి మళ్ళీ సమయం ఇవ్వాలి. ఎందుకంటే 5:56కి సమయం అయింది. ఈ సమయంలో సూర్యుడు బాగా వెలుగుతుంది. ఇది మంచి సమయం. మీరు బయటకు వెళ్లి మంచి వ్యాయామం చేయవచ్చు. ఈ సమయంలో మీరు 5:56కి బయటకు వెళ్లి వ్యాయామం చేస్తే, నడక చేస్తే లేదా ఏదైనా కఠినమైన వ్యాయామం చేస్తే మీ శరీరానికి సమయం పూర్తిగా ఉంటుంది. మీరు మీ శరీరానికి సమయం ఇవ్వగలుగుతారు. అయితే పని కోసం వెళ్లేవారు సాధారణంగా తిరిగి
వస్తారు కాబట్టి వారికి సమయం కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను కోరుకుంటున్నాను మీరు పని నుండి వచ్చిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని మీ శరీరానికి సమయం ఇవ్వడం ప్రారంభించండి. మీరు ఏదైనా క్రీడా కార్యకలాపాన్ని చేరుకోవచ్చు. అది బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లేదా టేబుల్ టెన్నిస్ కావచ్చు. మీకు ఇష్టమైన ఏదైనా క్రీడను ఆడడం ప్రారంభించండి. మీ శరీర బరువు, మీ జాయింట్ల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల మీ శరీరానికి సరిపోయే క్రీడను ఎంచుకోవాలి. వ్యాయామం చేస్తే అలసిపోతారు. మంచి డిన్నర్ తర్వాత నిద్ర వస్తుంది. నిద్రపోతే శరీరం రీఛార్జ్ అవుతుంది. ఉదయం తాజాగా లేస్తారు. ఈ రొటీన్ అనుసరించడం సులభం, ఆరోగ్యానికి మంచిది, పార్కిన్సన్ రోగులకు ఉపయోగకరం. రొటీన్ ప్రాముఖ్యత ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. సందేహాలు ఉంటే అడగండి. తదుపరి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం. మీ శరీరం ఇప్పటికీ అలసిపోయింది మరియు మీరు నిద్రపోతే మీ శరీరం మళ్ళీ రీఛార్జ్ అవ్వడం ప్రారంభిస్తుంది. రోజంతా మీ శరీరానికి జరిగిన నష్టం, మీరు తీసుకున్న ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గడం ప్రారంభిస్తుంది. శరీరం రీఛార్జ్ అవ్వడం. రాత్రంతా నిద్రపోయాక మీరు ఉదయం లేచినప్పుడు మళ్ళీ తాజాగా లేచిపోతారు. ఈ రొటీన్ వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది మరియు చాలామంది రోగులు దీన్ని అనుసరిస్తున్నారు. మనం దీన్ని అనుసరిస్తే మన శరీరానికి, మన మెదడుకు ఎలాంటి నష్టం ఉండదు మరియు పార్కిన్సన్ వంటి వ్యాధులు మనకు తాకవు. పార్కిన్సన్ ఉన్న రోగులను ఈ రొటీన్లోకి తీసుకురావాలి. ఎందుకంటే ఒక డాక్టర్ ఒక రోగికి చాలా విశ్రాంతి ఇచ్చినా మరియు అతని రొటీన్ సెట్ చేయకపోతే వ్యాధి మళ్ళీ పెరగడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఒత్తిడి, మీరు కూర్చొని ఆలోచిస్తే, టీవీ చూస్తే మీ మానసిక ఒత్తిడి కొనసాగుతుంది. పార్కిన్సన్ రోగుల్లో సాధారణంగా కనిపించే ఒక విషయం, అది ఓవర్ థింకింగ్. ఒక విషయం గురించి మనం పట్టుకుంటే నిరంతరం ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటా ఆలోచిస్తూ ఉంటా ఆలోచిస్తూ ఉంటా ఈ కారణంగా కూడా పార్కిన్సన్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు రొటీన్ సెట్ చేసుకుంటే మీకు ఆలోచించడానికి సమయం తక్కువగా ఉంటుంది. మీరు కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఈ కారణంగా పార్కిన్సన్ రోగులకు విశ్రాంతి కూడా కనిపిస్తుంది. మనం ఏదైనా రోగిని రొటీన్లోకి తీసుకెళ్లినప్పుడు ఈ వీడియో ద్వారా రోజువారీ రొటీన్ యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఎందుకు చేయాలి, ఏ కారణం వల్ల చేయాలి మరియు ఎలా చేయాలో మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. మీరు ఎలా చేయాలో కూడా మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అయినప్పటికీ మీ మనసులో ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏదైనా అడగాలనుకుంటే మీరు స్వాగతం. మీరు మాతో కలుసుకోవచ్చు. అలాగే మేము తదుపరి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.